బొమ్మల కథలు. శివంగి నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే శివయ్య మాత్రం నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. తన భార్య తిట్లాపే వరకు అలా నటిస్తూ ఉందామని అనుకుంటాడు శివయ్య. కాని శివంగి మాత్రం అస్సలు తగ్గదు, అలా తిడుతూనే ఉంటుంది. శివయ్య నిద్ర నటిస్తూ ఇలా అనుకుంటాడు, ఇది ఇప్పట్లో తిట్లాపేలా లేదు. నేను లేచే వరకు తిడుతూనే ఉంటుందేమో. అలా ఎంతసేపని తిడుతుంది? కాస్తైనా దీనికి నోరు నొప్పి పుట్టుదా? శివయ్య అలా నటిస్తూనే ఉంటాడు. శివంగి మాత్రం ఇలా మొద్దు నిద్రపోతున్నట్టు నటించద్దు. నీ వాళ్ళకం నాకు తెలీదని అనుకున్నావా? లేచి ఏదో ఒక పని చేయాల్సింది పోయి ఇలా బద్ధకంగా నిద్రపోతావేంటి? నీకసలు సిగ్గు శరం ఉందా? నా తిట్లు నీకు పొగడ్తలుగా అనిపిస్తున్నాయా? లేవయ్యా, లేచి నాకు సమాధానం చెప్పే వరకు నేనిక్కడి నుంచి కదల్ను. మర్యాదగా నాకు సమాధానం చెప్పు. శివంగి అలా తిడుతూ ఉండేసరికి ఇక ఓపిక నశించిన శివయ్య కోపంతో ఊగిపోతూ నిద్రలేస్తాడు. ఓసి నీ దుంపతేగా, ఏంటి ఇందాకట్నుంచి ఓ నోరేసుకొని పడిపోతున్నావు? ఆ నోరేంటి? అది నోరా మురుగుంట? ఏ భార్య అయినా భర్తని ఇలాగే లేపుతుందటే? లేచిన మొదలు ఒకటే తిట్లు. నీ తిట్లు వినలేక నాకు చెవుడొచ్చేలా ఉంది. ఇంతకీ ఏంటే నీ గోలా? ఏం సమాధానం చెప్పాలి నీకు? ఏం అడుగుతావో అడగవే. అడుగు. నిన్న ఆ బియ్యం బస్తాల వ్యాపారింటికి కాపలా పనికి వెళ్ళావు కదా, మళ్ళీ ఈరోజు వెళ్ళలేదేంటి? అక్కడేమైనా పనికిమాలిన పనిచేశావా? నిజం చెప్పు, నాకు సమాధానం కావాలి అంటూ శివంగి అంటూ ఉండగా శివయ్య బిక్కమొహం వేసుకొని చూశాడు. బిత్తరు చూపులు చూస్తూ, వెళ్ళాను, కానీ అక్కడ సరైన బియ్యం లేవు. అన్నీ కల్తీ బియ్యమే. అలాంటి చోట పని చేయ బుద్ధి కాలేదు. అందుకే పని మానేశాను. ఇప్పుడు నువ్వు అనుకున్న సమాధానం వచ్చింది కదా, ఇక వెళ్ళు. నోరుముయ్ వెధవా, మొగుడని కూడా చూడ్ను. నిన్ను చీపురుతో కొట్టినా బుద్ధి రాదు. కాపలా పనికి వెళ్ళి ఆ బియ్యం బస్తాలకు కాపలా కాయకుండా నిర్లక్ష్యంగా నిద్రపోతావా? నాకు తెలీదనుకున్నావా? అంతా తెలుసు. నీ తతంగం మొత్తం తెలుసు. తన బండారం బయటపట్టంతో శివయ్య మూతి ముడుచుకొని దిక్కులు చూస్తూ ఉంటాడు. శివంగి మాత్రం ఆపకుండా తిడుతూనే ఉంటుంది. అలా తిట్టి కొంతసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివయ్య మాత్రం చుట్టుపక్కల అటూ ఇటూ చూసి ఎవ్వరూ చూడలేదని నిర్ధారించుకొని దర్జాగా వీధిలోకి వెళ్తాడు. అలా వెళ్తున్న శివయ్యకు దారిలో ఆ ఊరి సర్పంచ్ రంగయ్య కనిపిస్తాడు. రంగయ్యకి నమస్కారం చేస్తాడు శివయ్య. రేయ్ శివయ్య, నీతో ఒక చిన్న పనుందిరా, నాతో పాట్రా. ఎక్కడికయ్యా? నేనిప్పుడే నిద్ర లేచాను. ఇంకా కడుపునై ఏం పడలేదయ్యా. కడుపు నిండందే పనిచేయడం కష్టమయ్యా. రేయ్ చవట దద్దమ్మా, తిందువులేరా, ముందు నాతో నడు అంటూ శివయ్యని తనతో తీసుకెళ్తాడు రంగయ్య. అలా చాలాసేపు నడిచిన తర్వాత దుకాణం వస్తుంది. అందులో బియ్యం, పప్పులు అన్నీ తీసుకుని ఒక సంచిలో వేసి శివయ్యకిస్తాడు రంగయ్య. ఈ సంచిని నా ఇంట్లో ఇచ్చేరా. నేను వెంటనే పక్కూరికెళ్ళాలి. అక్కడేదో సమావేశం ఉంది. సర్పంచ్ని కదా, ఆ సమావేశానికి ఖచ్చితంగా వెళ్ళాలి. అందుకే ఈ సంచిని నీతో ఇచ్చి పంపుతున్నాను. ఇస్తావు కదా? ఇస్తానయ్యా, కాని నా కడుపు నిండందే నేనే పని చేయలేనయ్యా. అబ్బబ్బా, నాకు తెలుసులేరా. ఇదిగో ఈ చిల్లర తీసుకో. దీంతో ఆ బండి దగ్గర ఏదైనా కొనుక్కొని తిను. ఆ తర్వాత మా ఇంటికెళ్ళి ఈ సంచి ఇచ్చేయి, సరేనా? అలాగేనయ్యా అంటూ రంగయ్య దగ్గర చిల్లర తీసుకుని బండి దగ్గరికి వెళ్లి తినడం మొదలు పెడతాడు శివయ్య. అలా కడుపు నిండా తిని రంగయ్య ఇంటికి బయలుదేరతాడు. అలా వెళ్తూ దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద ఒక పెద్ద బండ ఉంటుంది. అది చూసిన శివయ్య, ఆహా, కడుపు నిండా తినడం వల్ల నిద్ర తన్నుకునొస్తోంది. ఈ చెట్టు కింద ఎంత చల్లగా ఉందో. కాసేపు ఈ బండపై పడుకొని నిద్రపోదాం. తర్వాత వెళ్లి ఆ రంగయ్య ఇంట్లో ఈ సంచి ఇచ్చేస్తాను. అయినా ఇందులో పప్పులు బియ్యమే కదా ఉన్నాయి. బహుశా రాత్రికి భోజనం వండడానికి అనుకుంటా. మనకు రాత్రి వరకు సమయం ఉంది. ఆలోపు వాళ్ళింటికి ఈ సంచిని చేర్చేద్దాం. ముందైతే ఈ బండపై నిద్రపోదాం అంటూ చెట్టు కింద ఉన్న బండపై నిద్రపోతాడు శివయ్య. దారిలో వెళ్లే వారంతా నిద్రపోతున్న శివయ్యను చూసి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా మధ్యాహ్నం అయిపోతుంది. శివయ్యను వెతుక్కుంటూ చీపురు కట్టతో వస్తుంది శివంగి. శివయ్యని చూసి,
దున్నపోతు వెధవా, ఎంత తిట్టినా నీకు సిగ్గు రాలేదా? లే, ఇల్లు లేనట్టు ఇక్కడికొచ్చి నిద్రపోతున్నావా? పద, ఇంటికెళ్దాం. ఊరంతా నీ గురించి చెప్పి నవ్వుకుంటోంది. బతుకుని బాగు చేసుకునే లక్షణాలు లేవు నీకు అంటూ శివయ్యని చీపురుతో 4 తగిలిస్తుంది శివంగి. అలా దెబ్బలు తిన్న తర్వాత శివయ్య, అబ్బా, అబ్బా, ఆగవే, ఆగు, అలా కొట్టకే, గొడ్డను బాదినట్టు బాదుతున్నావు కదవే, ఆపవే తల్లి. ముందు ఇంటికి నడు, ఇలా నా పరువు మొత్తం తీసేస్తున్నావు. వస్తాను, ఉండవే తల్లి. అబ్బా, కొట్టకే. ఇదిగో, ఇది సర్పంచ్ గారి సంచి. ఈ సంచి వాళ్ళింట్లో ఇచ్చి వచ్చేస్తాను. అబద్ధాలు చెప్పడం కూడా సరిగ్గా చేతి కాదు నీకు. అక్కడ సంచి ఎక్కడుంది? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. శివంగి అలా అనేసరికి పక్కనే ఉన్న సంచిని చూస్తాడు శివయ్య. అక్కడ ఏ సంచి కనిపించదు. సంచి లేకపోవడంతో శివయ్య గుండె గుబేలుమంటుంది. ఓరి నాయనోయ్, సంచి ఇక్కడే ఉండాలి కదా. ఎవరు దొంగిలించారో ఏంటో. ఇప్పుడు సర్పంచ్ గారికి ఏం సమాధానం చెప్పాలో, ఆయన ఏమంటారో. ఏవే శివంగి, పొద్దున్న ఏం జరిగిందంటే అంటూ శివంగికి విషయం మొత్తం చెప్తాడు. ఆ తర్వాత భయపడుతున్న శివయ్యని చూసి శివంగి బోరున ఏడుస్తూ తల పట్టుకుంటుంది. ఇప్పుడు ఆ సర్పంచ్ గారికి ఏం సమాధానం చెప్తావు? ఆయన ఏమంటాడో ఏంటో. ఊరు మొత్తం నీ గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటోంది. ఇక రంగయ్య గారు నిన్ను తన ఇంటి ముందు తాడుతో కట్టేసి కొడతాడు. ఉండే పరువు మొత్తం పోతుంది. ఏంటే పరువు పరువు అంటావు? అదేమన్నా గొప్పదా ఏంటి? అదేమన్నా మన కూడు పెడుతుందా ఏంటి? అదేమన్నా మన బాగోగులు చూస్తుందా ఏంటి? నీలాంటి దిక్కుమాలినోడికి అవేవి అర్థం కావులే. అంగట్లో పరువు అమ్మెట్లు ఉండుంటే ఈ పాటికి పరువును కూడా అరువు తెచ్చుకునే రకం నువ్వు. నీ చావు నువ్వు చావు, నీకో దండం అంటూ శివంగి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివయ్య మాత్రం భయం భయంగా లేచి అటూ ఇటూ వెతుకుతాడు. తానొచ్చిన దారిలో వెతుక్కుంటూ వెళ్తాడు. అలా ఎంత వెతికినా ఆ సంచి కనిపించదు. ఇక దిక్కుతోచని స్థితిలో, నాకేం అర్థం కావడం లేదు. పడుకునేటప్పుడు ఆ సంచి నా దగ్గరే ఉంది. ఆ సంచిని ఎవరు ఎత్తుకుపోయింటారబ్బా? ఇక ఇప్పుడు ఇంటికైనా వెళ్దాం. ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉందాం. ఆ సర్పంచ్ రంగయ్య గారు ఖచ్చితంగా నా ఇంటికి వస్తాడు. ఆయన వచ్చేలోపు శివంగి చేసిన అన్నం కూరలు తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ తర్వాత విషయం శివంగే చూసుకుంటుంది అని అనుకుంటూ శివయ్య ఇంటికెళ్తాడు. సరాసరి వంటింట్లోకెళ్ళి ఏం కూరలు వండిందా అని చూస్తాడు. అక్కడ అన్నీ ఖాళీగానే కనిపిస్తాయి. ఇంతలో శివంగొస్తుంది. వచ్చావా? నువ్వొస్తావని నాకు తెలుసు, అందుకే నేనేం వండలేదు. ఆకలితో కడుపు కాల్తే గాని నువ్వు చేసిన తప్పు నీకు తెలీదు. ఎప్పుడు చూసినా నిర్లక్ష్యంగానే ఉంటావు. అలా ఉండబట్టే నీ బతుకిలా ఏడ్చింది. నీలో మార్పు వస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను. అయినా నీ బతుకు మారలేదు. ఇప్పుడు చూడు, ఆ సర్పంచ్ గారొచ్చి నిన్ను కొట్టుకుంటూ తీసుకెళ్తాడు. శివంగి మాటలకి శివయ్య బోర్నే ఏడుస్తాడు. ఉండవే నువ్వు, నా కర్మ. ఏదో ఆ చెట్టు కింద కాసేపు అలా పడుకున్నాను, అంతే కదా. నేనేం దొంగతనం చేయలేదు. నేనెవరి పొట్ట కొట్టలేదు. కాని ఆ రంగయ్య గారిచ్చిన సంచిని అలా నిర్లక్ష్యంగా వదిలేశావు కదా. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, చీకటి కూడా పడుతోంది. ఇక రంగయ్య గారి ఇంటికొచ్చి సంచి గురించి ఆరా తీసుండుంటారు. నువ్వు ఆ సంచిని వాళ్ళింట్లో ఇవ్వలేదని తెలిసి కోపంగా కర్ర తీసుకొని మన ఇంటికొస్తూ ఉంటారు. ఒసే ఒసే ఒసే, మాటలతో భయపెట్టి చంపుతున్నావు కదే. కాస్తైనా నా మీద నీకు జాలి కలగడం లేదా? ఇన్ని రోజులు నా మాటల్ని అస్సలు లెక్క చేయకుండా ఉన్నావు. భార్య మాటలే కదా అని ఆ చెవితో విని ఈ చెవితో వదిలేశావు. నా మాటల్ని నిర్లక్ష్యం చేశావు. నువ్వు ప్రతి పనిని నిర్లక్ష్యంగా చేస్తూ ఉండడం వల్లే నీకిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇంతవరకు ఒక్క పని కూడా కుదురుకోలేదు. కనీసం నువ్వు తినే తిండిని కూడా నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. ఇవన్నీ రోజు చెప్పేవే కదే. అసలు విషయం చెప్పవే. ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు. నన్ను కాపాడవే తల్లి, కాపాడు. బుద్ధి గట్టి తిని అలా నిర్లక్ష్యంగా వదిలేశానే. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇక నువ్వు చెప్పినట్టే చేస్తానే.
ఆ సర్పంచ్ రంగయ్య గారి బారి నుంచి నన్ను రక్షించవే తల్లి. అంటూ శివయ్య తన భార్య శివంగిని బ్రతిమలాడుకుంటాడు. ఇక శివంగి తన భర్తను ఆ రంగయ్య ఇంటికి తీసుకెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు శివయ్య భయంతో ఉక్కిరిపిక్కిరవుతూ ఉంటాడు. ఏమిటే ఇక్కడికి తీసుకొచ్చావు? ఆ సంచి గురించి అడిగి నన్ను చంపేస్తాడే. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. కాపాడవి అంటే కాటికి పంపేలా ఉన్నావు కదే. శివయ్య అలా భయపడుతూ ఉండగానే ఇంట్లో నుంచి రంగయ్య వస్తాడు. వచ్చారా? ఏరా శివయ్య, అలా దాక్కున్నావేంట్రా? వచ్చి నా ముందు నిలబడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. మీరు చెప్పిన పని శ్రద్ధతో చేయలేకపోయాను. అలా నిర్లక్ష్యంగా ఉండి తప్పు చేశారయ్యా. తప్పు చేశాను. ఆ తప్పే మా కుటుంబాన్ని కాపాడిందిలేరా. ఏంటయ్యా మీరనేది? ఎప్పటినుంచో మా పని మనిషి మమ్మల్ని చంపే ప్రయత్నాలు చేస్తోంది. నువ్వుగాని ఆ సంచిని తెచ్చి ఇంట్లో ఇచ్చుంటే వాటితో అన్నం వండి అందులో విషం కలిపి మా కుటుంబానికి పెట్టాలనుకుంది. అది తిని మేం చనిపోయేవాళ్లం. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు నగలతో పారిపోవాలనుకుంది పని మనిషి. నువ్వు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మాకు మంచి జరిగిందిలేరా. అందుకే నిన్ను వదిలేస్తున్నా. అయ్యా చాలా సంతోషంగా ఉందయ్యా. కానీ నిర్లక్ష్యంగా ఉండటం ఎంత ప్రమాదమో ఈ రోజే తెలుసుకున్నాను. నా భార్య చెప్పిన మాటలు విని భయపడిపోయాను. ప్రతి క్షణం నరకం చూశానయ్యా. ఇక అలా ఉండాలని నాకు లేదు. ఏదో ఒక పని ఇప్పించండయ్యా. ఆ పని చేసుకుంటూ నా భార్యని బాగా చూసుకోవాలనుంది. శభాష్ రా శివయ్య, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇకెప్పటికీ నువ్వు నిర్లక్ష్యంగా ఉండవని నాకు అనిపిస్తోంది. అందుకే నీకు నీ భార్యకు మా ఇంట్లోనే పనిస్తున్నాను. నీ భార్య వంట పని, నువ్వు పెరటి పని చూసుకోండి. చాలా సంతోషమయ్యా, సంతోషం. అలా శివయ్య తన భార్య శివంగితో ఇంటికి చేరుకుంటాడు. భర్తలో వచ్చిన మార్పును చూసి శివంగి చాలా సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉండకుండా శివయ్య పెరటి పనులు చేస్తూ తన భార్యని సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. తను ఆనందంగా బ్రతుకుతాడు. మదనపల్లి అనే గ్రామంలోని వారంతా నిత్యం శారీరక శ్రమ చేస్తూ జీవితం సాగించేవారు. ఆ ఊరంతా నమ్మేదొక్కటే, కష్టపడి ప్రయత్నం చేయంది ఏది మన దగ్గరకు రాదు అని. కాని ఆ ఊరి యువకులు మాత్రం వారి తల్లిదండ్రుల మాట వినేవారు కాదు. అలా ఓ రోజు లక్ష్మయ్య తన కొడుకు రాజాతో, నాన్న రాజా, ఈరోజు నాతో పొలానికి వస్తావా? వెళ్దాం. పొలానికి వచ్చి నేనేం చేయాలి నాన్న? అదేంట్రా అలా అంటావు? ఈ వ్యవసాయమే కదా మనకి తిండి పెట్టేది. ఇన్నాళ్ళు అంటే నువ్వు చిన్నపిల్లాడివని ఊరుకున్నాను. కాని నీకు వయసు వస్తుంది కదా. వస్తే రానివ్వండి నాన్న, దానిలో ఏముంది? అప్పుడు రాజా తల్లి కస్తూరి ఇలా అంది. అలా కాదరా, రేపు నీకు పెళ్ళైతే నీ కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి కదా. దానికోసం డబ్బు సంపాదించాలి కదా. అయ్యో అమ్మ, ఇప్పుడు కాలం మారింది. డబ్బు సంపాదించాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమట్లు చిందించాలని ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పడమేంట్రా? కాయ కష్టం చెయ్యింది నీకు డబ్బెలా వస్తుంది చెప్పు. నేను బాగా చదువుకున్నవాణ్ణి కదా, డబ్బెలా సంపాదించాలో నాకు తెలుసులే నాన్నా అని పొగరుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. కస్తూరి, లక్ష్మయ్య తమ కొడుకు భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. రాజా మాత్రం ఊర్లో కొంతమంది గుంపును పెట్టుకుని కాలం వెళ్లబుచ్చుతూ ఉంటాడు. ఏంటి బాబాయ్, మళ్ళీ ఆ నాగలి పట్టుకుని పొలానికి పోతున్నావా? మరింకేం చేయమంటావురా అయ్యా? 4 మెతుకులు తినాలంటే కట్టపడక తప్పుతుందా చెప్పు. ఒరేయ్, చూసారా, వీళ్ళకి బ్రతకడమే చేత కాదురా. అవునరా, నిజమే. వీళ్ళకసలు జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియనే తెలీదు. ఏమిట్రా అంటున్నారు? మా వయస్సులో సగం కూడా ఉండదు, అప్పుడే ఏం జీవితం చూశారని ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో అమ్మా నాన్న సంస్కారం మర్యాదలు నేర్పిస్తేనే కదా అసలు. నువ్వు ఆ లక్ష్మయ్య కొడుకు కదా? అవును, ఆయన మా నాన్న. అయితే ఏంటంట? మీ నాన్న కూర్లో ఎలాంటి పేరుందో తెలుసా? అలాంటి మనిషి కడుపున పుట్టి కూడా నువ్విలా తయారయ్యావంటే ఇంకేమనాలరా మిమ్మల్ని? బాబాయ్, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంట్రా మీకు మేమిచ్చే మర్యాద? అని గొడవ మొదలవ్వబోతుంటే ఆ పక్కనే ఉన్న రైతన్న అతన్నాపి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతాడు.
ఈ కుర్రాళ్ళు మాత్రం నిత్యం అలానే అందర్నీ హేళన చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఓ రోజు ఇంట్లో కస్తూరి, రే రాజా, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇకనైనా నాన్నతో పొలానికి వెళ్ళు నాన్నా. నేను వెళ్ళనమ్మా. నాకు పొలానికి వెళ్ళడం ఇష్టం లేదు. సరే, పోనీ ఏదైనా పనికి వెళ్ళరా. పోనీ నువ్వు చదువుకున్నావు కదా, దానికి తగిన ఉద్యోగమైనా చూసుకోరా. అమ్మా, నాకిలా ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమట్లు చిందించే పనులు నచ్చవు. మరి ఇంకేం నచ్చుతాయిరా రాజాగారికి? ఆ నీ వల్ల ఊర్లో నా పరువంతా పోతోంది. ఆ కోతి మూకను వెంటేసుకొని అందర్నీ హేళన చేస్తే డబ్బొచ్చేస్తుందా బ్రతకడానికి? నాన్న, ఏంటి మీ సమస్య ఇప్పుడు? నేను మీకు అంత భారం అయిపోయానా? బిడ్డలెప్పుడు తల్లిదండ్రులకు భారం కాదురా. మరి ఆయన అలానే మాట్లాడుతున్నారమ్మా. ఇంకెప్పుడురా నువ్వు బాధ్యతగా జీవిస్తావు? నీకంత పౌరుషమే ఉంటే ఇంటిని నువ్వే నడిపించు. నీ తిండి బట్టలకు కూడా నువ్వే సంపాదించుకో. ఆ సరే, గుర్తుపెట్టుకోండి నాన్న. ఇక నుంచి నేను మిమ్మల్ని ఏమీ అడగను అని పౌరుషంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు రాజా. లక్ష్మయ్య, కస్తూరి దిగులు పడతారు. మరోవైపు రాజా తన స్నేహితులతో ఈ విషయాన్ని చెప్తాడు. రే, ఈ ఊర్లో మనల్ని అంతా హేళన చేస్తున్నారా? చేస్తే చేశారులేరా. వీళ్ళేవైనా కొత్తగా చేస్తున్నారా ఏంటి? అదేంట్రా అలా అంటావు? వీళ్ళకి మనం ఏంటో చూపిస్తే ఒక్కొక్కరు నోళ్లు మూసుకుంటారు. అబ్బా, ఇప్పుడు ఏంట్రా నీ బాధ? ఏం చేద్దామంటావు? మనం ఎలా అయినా సరే చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలి. వీళ్ళందరి ముందు మనం దర్జాగా బ్రతకాలి. అలా చేయాలి అంటే నా దగ్గర ఓ దారుంది. చేస్తావా? నువ్వేం చెప్పినా సరే చేస్తాన్రా అని రాజా అండంతో రమేష్ రాజాను జూదం ఆడటానికి తీసుకుని వెళ్తాడు. రాజాకక్కడంతా కొత్తగా ఉంటుంది. రే రాజా, ఎక్కడైనా మనం అదృష్టాన్ని పరీక్షించుకునేది? ఒక్క రాత్రి గెలిచావంటే చాలు, ఇక మన తలరాత మారిపోవాల్సిందే. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమా? అవునరా, మీ నాన్న సంవత్సరం అంతా సంపాదించింది నువ్వొక్క రాత్రిలో సంపాదించొచ్చు. ఇక చూసుకో ఎలా చెలరేగిపోతాను అని రాజా ఆట మొదలు పెడతాడు. మొదట్లో అతను బాగా డబ్బు సంపాదిస్తాడు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. రాజా చాలా దర్జాగా బ్రతుకుతూ ఉంటాడు. దీంతో ఇంట్లో అమ్మా నాన్నలకు అనుమానం వస్తుంది. రాజా, నువ్వేదైనా ఉద్యోగంలో చేరావా? లేదమ్మా. ఎందుకలా అడుగుతున్నావు? పోనీ ఏదైనా పనిలో చేరావా? నాకు పనిచేయడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా నాన్న. ఇంకెందుకు చేరతాను? మరి నీకింతింత డబ్బు ఎలా వస్తోందిరా? అదంతా మీకు అనవసరం అమ్మా. నా డబ్బు నన్ను సంపాదించుకోమన్నారు, సంపాదించుకుంటున్నాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి వరుసగా రాజా ఆట ఓడిపోయి అప్పుల పాలవుతాడు. దీంతో ఆ వ్యతిరేక వర్గం వారు రాజా ఇంటి మీదకొస్తారు. రే రాజా, బయటికి రారా ముందు. ఎవరు బాబు మీరు? మా ఇంటికెందుకొచ్చారు? ముందు మీ అబ్బాయిని బయటికి రమ్మని చెప్పండి. మా వాడితో మీకేంటి పని? అసలు మీరెవరు చెప్పండి ముందు. అనేలోపు రాజా లోపల్నుంచి బయటికొస్తాడు. వెంటనే వాళ్ళతన్ని కొట్టడానికి వెళ్తారు. కస్తూరి, ఆపండి, ఆపండి అని అంటూ అరుస్తూ ఉంటుంది. అమ్మా, నన్ను కాపాడమ్మా. వీళ్ళ నుంచి నన్ను రక్షించమ్మా. అయ్యో, నా కొడుకుని ఎవరైనా కాపాడండి, మీకు పుణ్యం ఉంటుంది, వాణ్ణి కొట్టకండయ్యా అని అరుస్తూ ఉంటుంది. ఈలోపు లక్ష్మయ్య అక్కడికొచ్చి వాళ్ళని ఆపుతాడు. అసలు విషయం ఏంటో కనుక్కుంటాడు. మీరు మా వాణ్ణి ఎందుకు కొడుతున్నారు చెప్పండి. అసలు ఏమైంది? మీ వాడు మాతో పందెం కాసి ఓడిపోయాడండి. వాడు మాకు 5,000 రూపాయలు బాకీ ఉన్నాడు. 5,000 రూపాయలా? సరే, ఆ డబ్బు నేను తిరిగిస్తాను. నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. మిమ్మల్ని ఎలా నమ్మాలండి? గడువులోపు మీ డబ్బు మీకు తిరిగి ఇవ్వకపోతే ఈ ధాన్యం బస్తాలు తీసుకుని వెళ్ళండి అని వాళ్ళకి సర్ది చెప్పి పంపించేస్తాడు లక్ష్మయ్య. దీంతో రాజా చాలా భయపడిపోయి వెంటనే తండ్రి కాళ్ళ మీద పడతాడు. నాన్నా, నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీ మాట వినకుండా తప్పుడు దారిలో వెళ్ళి ఇలా కష్టాలు కొని తెచ్చుకున్నాను. జూదంలో డబ్బు బాగా వస్తుంది కదా అని ఆశపడ్డాను. ఎంత పని చేశావురా! ఇన్నాళ్ళు నువ్విలాంటి తప్పు పనులు చేసి డబ్బు సంపాదించావా? ఛ! నీ మొహం చూస్తేనే సిగ్గేస్తోంది నాకు. అమ్మా, అమ్మా, అలా అనకమ్మా.
నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయను. నాకు నమ్మకం లేదురా. ఎలారా నిన్ను నమ్మేది? కస్తూరి, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు క్షమిస్తారు చెప్పు? మనమే వారికి ధైర్యం ఇవ్వాలి. నాన్న, నేనింకెప్పుడు ఈ తప్పు చేయను నాన్న. నా జీవితంలో అన్నీ కోల్పోయాను. ఇంకేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. చూడు రాజా, నిన్ను చూస్తే నాకొకటే గుర్తొస్తోందిరా. మహాభారతంలో జూదం పాండవుల జీవితాన్ని చీల్చేసింది. జూదపు మాయలో పడి ధర్మరాజు తన అన్నదమ్ముల్ని పోగొట్టుకున్నాడు. చివరికి భార్య ద్రౌపదిని కూడా బహిరంగ సభలో నిలబెట్టారు. కారణం అదే తప్పుడు దారి. కాని వారు చివరికి తల వంచలేదు. మళ్ళీ ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డారు. నువ్వు కూడా అదే చెయ్యాలి రాజా. దీన్ని వదిలి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించు. సరే నాన్న, ఇకపై మీరు చెప్పినట్టే వింటాను. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇకపై నేనెలాంటి తప్పుదోవ పట్టను నాన్న. సరేరా, పద లోపలికి అని అంటాడు. రోజులు గడుస్తాయి. రాజా లక్ష్మయ్య చెప్పినట్టు వింటాడు. ఎలాంటి తప్పుడు తోవలోనూ వెళ్ళడు. తాను పందెం కాసిన డబ్బుని కష్టపడి సంపాదించి కట్టేస్తాడు. అలా ఓ రోజు ఊరి సభ జరుగుతూ ఉంటుంది. అప్పుడు రాజా అందరి ముందుకొచ్చి, అందరికీ నమస్కారం. గతంలో మిమ్మల్ని అందర్నీ చాలాసార్లు నేను హేళన చేశాను. దయచేసి నన్ను మన్నించండి. ఏమైంది రాజా? ఏంటిదంతా? మేమంతా చెప్పుకోవడానికి చదువుకున్న వాళ్ళం, కానీ డబ్బెంత త్వరగా సంపాదిద్దామని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అది తప్పా ఒప్పా అని తెలియకుండా ఎంత త్వరగా డబ్బు సంపాదించాలి అనే అనుకునేవాళ్ళం. కానీ అది చాలా తప్పని అర్థమైంది. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే గౌరవం లభిస్తుందని నాకు తెలిసొచ్చింది. పోన్లే, ఇప్పటికైనా మారావు. అదే చాలు. నా తోటి మిత్రులకు కూడా నేనిదే చెప్పాలనుకుంటున్నాను. మనవంతా తప్పుడు దోవలోకి వెళ్లకుండా కష్టపడి డబ్బు సంపాదిద్దాం అని అంటాడు రాజా. దీంతో ఊరంతా అతన్ని మెచ్చుకుంటారు. నేటి యువత తప్పుడు దారిలో వెళ్తూ జీవితం తలకిందలు చేసుకుంటున్నారు. తప్పుడు సంపాదనల దారులు మొదట బంగారు మార్గాల్లా కనిపించవచ్చు, కాని చివరికవి జీవితాల్ని నాశనం చేస్తాయి.